ఏంటండి మీరందరూ బిందెలతో ఇక్కడికొచ్చారేంటి? ఏముంది త్రిపుర, 2 రోజుల నుంచి మంచినీళ్ళ ట్యాంక్ రావటం లేదు కదా. ఆ ట్యాంక్ ఇప్పుడైనా వస్తుందేమోనని ఇప్పుడు దాకా ఎదురుచూసాం. రాకపోయేసరికి పూజారిని అడిగి ఓ బిందెడు నీళ్ళైనా తీసుకెళ్దామని వచ్చాం. అవును, మా ఇంట్లో కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి. పెంచులవ్వ దగ్గర ఉంటే నాకు కొన్ని నీళ్ళిచ్చింది. మన ఊళ్ళో మంచినీళ్ళ సమస్య ఏంటి? మన ఊరి భూమి లోపల నీళ్లు తాగడానికి పనికిరావు. బయట నుండి ప్రతిరోజు వాటర్ ట్యాంక్ వచ్చేది. ఆ విషయం నీకు తెలుసు కదా త్రిపుర. అవును తెలుసు. 2 రోజుల నుంచి ఆ మంచినీళ్ళ ట్యాంక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంట? ఏమైంది? ఆ మంచినీళ్ల ట్యాంకర్ వాడికి మన ప్రెసిడెంట్ గారు ఎప్పటినుంచో డబ్బులు ఇవ్వట్లేదంట. అదేంటి, ప్రెసిడెంటే కదా డబ్బులిచ్చి అన్ని పనులు చేయించాల్సిందే. అతనే డబ్బులు ఇవ్వకపోతే మంచినీళ్ళు ఎలా వస్తాయి? అతని చేతిలో ఏముంది? అతను పేరుకే ప్రెసిడెంటు. పెత్తనం అంతా ఆ దాక్షాయిందేగా. అవును త్రిపుర, బాగా డబ్బున్న వాళ్ళు వాటర్ డబ్బాలు తెప్పించుకుంటారు, వాళ్ళ నీళ్లు తాగుతారు. మన కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయిలే. అయితే మనం ఇలాగే కామ్గా ఉంటే దాక్షాయినికి ప్రెసిడెంట్కి మన కష్టాలు తెలీవు. పదండి వెళ్ళి అడుగుదాం. ఎలా త్రిపుర? వాళ్ళనేం చేసినా ఎదిరించినా దాక్షాయిని పగబడుతుంది. ఆ ప్రెసిడెంట్ కూడా మంచోడు కాదు. అలాగే కామ్గా ఉంటే వాళ్ళు పనులు చేయరు. పర్లేదు, వాళ్ళని నేను అడుగుతాను, నేను నిలదీస్తాను. పదండి వెళ్దాం. మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నది వాళ్ళకి తెలియాలి కదా. పదండి, రండి బాలాగారు.